శీర్షిక: న్యాయమైన సింహం. దృశ్యం 1. అడవి తడ్రిక. అడవి తడ్రికలో ఒక గ్రూపు జంతువులు సమకూర్చబడ్డాయి. ఒక జ్ఞానవంతమైన సింహం, లియో, జంతువుల గుంపు ముందు మాట్లాడడానికి సిద్ధమవుతుంది. అప్పుడు మనం చూసే జంతువులు లెక్కించినట్లుగా: ఒక కొంప, ఒక ఎలుగు, ఒక చిట్టిగాంచి మరియు ఒక కోతి. లియో: సింహం, అడవి కొంతకాలంగా శాంతిగా ఉంది, కాని ఇటీవలి కాలంలో ఆహార నిల్వల నుండి కొన్ని విషయం లేని వాటి వెపు ఆక్రమణలు కనిపించాయి. నేడు ఒక సమావేశం నిర్వహించాము మరియు ఈ సమస్యను పరిష్కరించుకుందాం. దృశ్యం 2. తదుపర. దృశ్యం 2. తదుపరి రోజు జంతువులు మళ్లీ తడ్రికలో చేరుకుంటాయి. లియో ముందుకు అడుగేస్తుంది. అది మరింత గంభీరంగా కనిపిస్తుంది. ఆ తర్వాత జంతువులను మాట్లాడే అవకాశం ఇస్తుంది. లియో: ఎవరైనా అసాధారణమైన విషయం చూశారా? జంతువులు ఒకరినొకరు తప్పించి కోపంగా ఒకరికి కూడా అంగీకరించడం లేదు. మరి కొంప ఒక గీతలోకి తొక్కుతుంది. కొంప: నేను కొద్దిగా ఈ చిట్టిగాంచిని ఆహార నిల్వలో గమనించాను. కాని ఇంకేం చూశాను? లియో: సింహం, కోతి, మీరు ఏమని చెప్పగలరా? దృశ్యం 3. కోతి యొక్క సమాధానం. కోతి ముందుకు వస్తుంది, ఉత్కంఠతో ఉన్నది. కోతి: నేను ఆహార నిల్వ దగ్గర వెళ్ళాను కానీ నేను ఏమీ తీసుకోలేదు. మీరు నమ్మవలెను. లియో: లియో కోతిని గమనించి శాంతిగా, కానీ గంభీరంగా మాట్లాడుతాడు. లియో: సింహం, నేను నమ్ముతాను మీరు నిజం చెప్పాలని. కాని ఇంకెవరు ఆహారాన్ని తీసుకున్నారు? దృశ్యం 4. ప్రకటన. కొంచెం వదిలి ఎలుగు ముందుకు వస్తుంది. ఎలుగు: లియో, అది నేనే. నేను ఆహారం తీసుకున్నాను, ఎందుకంటే